కూడా ఇప్పుడు ప్రభాస్ ఎలాగో మన అమ్మల కాలంలో మన అక్కల కాలంలో శోభన్ బాబు గారు అలాగా ఫ్యామిలీ సినిమాలు అనేటప్పుడు గుర్తొచ్చేది మొట్టమొదటిసారిగా శోభన్ బాబు గారే గుర్తొస్తారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకర విషయం. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శోభన్ బాబు గారు. ఆయన్ని చూసి కొన్ని కుటుంబాలు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఎలా చేసుకోవాలి అనే విషయంలో కూడా, అంటే క్లోజింగ్ చేసుకోవాలనే విషయంలో కూడా ఆయన సినిమాలు కొన్ని చాలా అవగాహన కల్పించాయి. అలాంటి వ్యక్తి మళ్ళీ సినీ ఫీల్డ్లో ఇంతవరకు కూడా అలాంటి వ్యక్తిని మనం చూడలేదు. అలాంటి సినిమా రంగంలోన ఉన్న వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా నిందలంటూ ఉంటాయి. కానీ శోభన్ బాబు గారు స్టార్టింగ్ నుంచి ఆయన డెత్ వరకు కూడా ఏ రోజు కూడా ఆయన మీద చూపించడానికి కూడా చిన్న మచ్చలేని మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన శోభన్ బాబు గారు. ఆయనకి